పెద్దాపురం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మన డబ్బులు మన లెక్కలు అవగాహన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, రాజా సూరిబాబురాజు, కాకినాడ జిల్లా పీడీ శైలజ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు, మెప్మా సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో మన డబ్బులు మన లెక్కలు యాప్కి సంబంధించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు మన పెద్దాపురం మున్సిపాలిటీ మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమాన్ని చేసిన మా కమిషనర్ గారికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన అనేటువంటి మెప్మా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు గౌరవ నిమ్మకాయల చంద్రజాప గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన పెద్దాపురం పట్టణంలో మరి మన గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాజా సూరిబాబురాజు గారి యొక్క నేతృత్వంలో మన మెప్మా పీడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఏదైతే మహిళలకి ఒక యాప్ ఒకటి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మన డబ్బులు మన లెక్కలు అనేటువంటి యాప్లో ప్రతి మహిళ కూడా యాడ్ అవ్వాలని, దాని ద్వారా మరి ఈ పారదర్శకులతో ప్రతి కార్యక్రమం చేయాలి. మహిళలు ఎవరైతే ఈ పొదుపు సంఘాల ద్వారా ఎంత డబ్బు అప్పు తీసుకున్నారు, దానికి ఎంత వడ్డీ అవుతా ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేటువంటి వడ్డీ సాయాలు ఏ మేరకు వస్తా ఉన్నాయనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏ మహిళ కూడా మోసపోకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పారదర్శకతతో ఒక యాప్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలకు కానీ ఈ సంఘాల్లో ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా ఈ రోజు ఆ యాప్ లో వాడుకుని మరి ఏదైతే చదువుకున్న వారికి స్టేట్మెంట్ ద్వారా తన ఖాతాలో అప్పు ఎంత ఉంది, వడ్డీ ఎంత అవుతా ఉంది, మళ్ళీ తిరిగి ఎంత డబ్బు కట్టడం అన్ని కూడా తెలిసే విధంగా ఈ యాప్ ఉంది. కాబట్టి చదువుకున్న వారికి కూడా ఒక అవకాశం, ఈ యాప్ ద్వారా చదువుకున్న వారికి వాయిస్ మెసేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఆర్పీలకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి మహిళ కూడా యాప్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తన డబ్బులు తన లెక్కలు, అది మీకు సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి వాయిస్ మెసేజ్ మీకు సంబంధించిన డబ్బులు కాబట్టి ఇది మేము మోసపోయామనేటువంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమాధానాలు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒక మీకు ఏ సందేహాలున్నా ఆ యాప్లో మీరు వాయిస్ చదువుకోవడం రాకపోయినా మీ సందేహం వాయిస్ రూపంలో పంపిస్తే మళ్ళీ వాయిస్ రూపంలో సమాధానం చెప్తారు. అందుకని మీకు ఎంతో కష్టపడి ఈ రోజు